దేవుని నామానికి మరొకసారి మేము కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ రాత్రికాల సమయంలో వాక్య ధ్యానం కొరకు ఆదికాండం 1వ అధ్యాయం మొదటి 5 వచనాలు. ఆదికాండం 1వ అధ్యాయం మొదటి 5 వచనాలు నేను చదువుతా, జాగ్రత్తగా చూడండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుగ్గా వెలుగు కలిగను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను. దేవుడి మాటలను దీవించిన గాక. చదవన్న ఈ వాక్య భాగం ప్రతి ఒక్కరూ చదివిన వాక్య భాగం. డిసెంబర్ 31వ తారీఖున తీర్మానం చేసుకొని 1వ తారీఖున చదివే సర్వసాధారణంగా 1వ అధ్యాయం అందరం చదువుతాం. అందులో ఎటువంటి సందేహము, డౌట్ లేదు. అయితే చదవబడిన ఈ వాక్య భాగంలో నుండి ఈ రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు మాత్రమే దేవుడు ప్రేరేపించిన కొలది కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయడానికి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను. అయితే చదవబడిన ఈ వాక్య భాగంలో ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ ఈ భాగానికి ఏదన్నా ఒక టైటిల్ పెట్టుకోవాలి అని అంటే గాడ్స్ ప్లాన్ ఫర్ యూ, అది ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యానికి అంశం. నీ కొరకైన దేవుని ప్రణాళిక. గాడ్స్ ప్లాన్ ఫర్ యూ, నీ కొరకైన దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళిక చాలా అమోఘమైంది. ఆయన ప్లాన్స్ మనకు అర్థమయ్యేవి కావు. ఆయన ప్లాన్స్లో, ఆయన ప్రణాళికల్లో ప్రతి జీవి ఉన్నది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఇర్మియా భక్తుని అడిగితే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో, ఇది కూడా మనందరికీ కంఠస్థ వాక్యం, బాగా తెలిసిన వాక్య భాగం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం, నేను మిమ్మును గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆయన మన గురించి ఉద్దేశించిన సంగతులు ప్రభు ఎరిగినవాడు. ఆయన మన పట్ల ఒక ప్రణాళిక కలిగినవాడు. ఇంకా చెప్పాలంటే ఆ ప్రణాళికలన్నీ మేలుకరమైన, సమాధానకరమైన ప్రణాళికలే. అంతేగాని అవి హానికరమైన ఉద్దేశాలు కానీ హానికరమైన ప్రణాళికలు కానీ కానే కాదు. మరొక వచనాన్ని కూడా మనం ఆలోచన చేస్తే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో, ఇది కూడా మనందరికీ కంఠస్థ వాక్యం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. ఈ రాత్రికాల సమయంలో చదవబడిన ఆదికాండం 1వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో నుండి నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని ప్రణాళికలో ఉన్న 7 లక్షణాలు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. అందులో కనీసం ఒక్క లక్షణమన్నా ఈ రాత్రి మనం సంపూర్ణంగా వినటానికి ప్రయత్నం చేద్దాండి. ఇట్స్ ఎ గాడ్స్ ప్లాన్. దేవుని ప్రణాళిక చాలా అద్భుతమైంది. అందులో మొట్టమొదటి లక్షణం ఏంటంటే గాడ్స్ ప్లాన్ ఈజ్ పర్ఫెక్ట్ ప్లాన్. దేవుని ప్రణాళిక పరిపూర్ణమైన ప్రణాళిక. జాగ్రత్తగా దేవుని మాటలు విందండి. ఈ పరిపూర్ణమైన, పర్ఫెక్ట్ అనే మాట ఇంగ్లీష్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. తెలుగులో కూడా పరిపూర్ణము, సంపూర్ణము. దేర్ ఈజ్ నో ల్యాకింగ్. ఎలాంటి చిన్నది కూడా, ఒక మాటలో చెప్పాలంటే ఒక చిన్న మనం చుక్క పెడితే, పెన్నుతో కానీ లేకపోతే పెన్సిల్తో కానీ చుక్క పెడితే అంత పాయింట్ కూడా ఆ ప్రణాళికలో ఎక్కడ మార్పు ఉండదు. ఆ ప్రణాళిక ఎక్కడ కొదువున్నది కానే కాదు. ఆ విషయాలు మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒకవేళ దేవుని ప్రణాళికను గురించి మనం ఆలోచన చేయాలంటే నీ జీవిత ప్రారంభం నుండి నీ జీవిత ముగింపు వరకు నువ్వు ఏ ఏ పరిస్థితుల గుండా వెళ్ళాలో, నువ్వు ఏ ఏ పరిస్థితుల గుండా వెళ్ళాలో, ఎన్ని ఎత్తులు ఎక్కాలో, ఎన్ని లోతులు దిగాలో, ఎన్నిసార్లు ప్రభువుకు దూరం అయిపోవాలో, ఎన్నిసార్లు ప్రభువును
ప్రభువే నిన్ను దగ్గరికి తీసుకుంటాడో, ఇవన్నీ మనకు అర్థం కాకపోయినా, మన పరిధిలో లేకపోయినా వీటన్నిటినీ దేవుడు ఎరిగినవాడు. వీటన్నిటినీ మన లైఫ్ స్టార్టింగ్ పాయింట్ నుండి మన లైఫ్ ఎండింగ్ పాయింట్ వరకు ఆయన ప్రణాళిక, ఆయన ప్లాన్ ఉంది అన్న సత్యాన్ని మనం ఆలోచన చేయాలి. ఇది మనకు అర్థమైన పరిభాషలో నా జీవితం బర్త్డే దగ్గర నుండి నా జీవితం ఎండ్ అయిపోయే డెత్ డే వరకు దేవుడు నా పట్ల ప్రణాళిక ఉంది అని చెప్పడానికి ఒక మానవుడిగా ఆలోచించి చెప్పగలిగిన మాట. కానీ దేవుని వైపు నుంచి మనం ఆలోచన చేస్తే నీ పుట్టుక కన్నా ముందే నువ్వు జన్మించడానికన్నా ముందే నువ్వు ఎవరు కుమారుడిగా కుమార్తెగా పుట్టాలో, నీ తల్లిదండ్రులకు కూడా ఎవరు జన్మించాలో, ఎవరికి జన్మించాలో, అసలు నీ ప్రణాళిక భూమి మీద ఎప్పుడు ప్రారంభించబడిందో ఆ ప్రణాళికలన్నింటినీ దేవుడు ఎరిగినవాడు. కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయం 5 వచనాల్లో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన ప్రణాళికలో దేవుని ఉద్దేశాలను ఈ రాత్రి మనం కొంచెం జాగ్రత్తగా ఎరగాలి. అందులో దేవుడు తన ప్రణాళికల పట్ల ఎలాంటి సంపూర్ణత, పరిపూర్ణత, పర్ఫెక్ట్నెస్ దేవుడు కలిగి ఉన్నాడో ఈ భాగంలో నుంచి మనం ఆలోచన చేద్దండి. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. 2వ వచనం ఇలాగ రాయబడింది, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. జాగ్రత్తగా వినండి. చాలామంది దేవుని భక్తులు, అనేక మంది థియాలజన్స్, అనేక మంది ఈ వేదాంత విద్యను అభ్యసించిన వాళ్ళు, అనేక పుస్తకాలు, అనేక గ్రంథాలు చదివిన వారు, దేవుని వాక్యాన్ని లోతుగా ఆలోచన చేసిన వారు చెప్పే మాట ఏంటంటే 1వ వచనానికి 2వ వచనానికి కొన్ని వేల సంవత్సరాల గ్యాప్ ఉంది అని అంటారు. 1వ వచనానికి 2వ వచనానికి కొన్ని వేల సంవత్సరాల గ్యాప్ ఉంది. దానికి వాళ్ళు పెట్టిన పేరేంటంటే గ్యాప్ థియరీ అన్నాం. దానికి పేరేంటి చెప్పండి? గ్యాప్ థియరీ. సో ఆ రెండింటి మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. ఆ రెండు వచనాలకి మధ్యలో చాలా జరిగింది అనే మాటను మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ గ్యాప్ థియరీని ఒకవైపు నుండి నేను యాక్సెప్ట్ చేస్తూనే నేను కూడా దాన్ని అంగీకరించడానికి నానా రకాలైన వచనాలు, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసినప్పుడు 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు ఈ గ్యాప్ థియరీ ఏర్పడింది? దేవుడు భూమి ఆకాశములను సృజించను అన్న మాట ఇది ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల ప్రణాళికలో ఏర్పాటు చేసిన మాట. మరి 2వ వచనం ఎప్పుడు ప్రారంభించబడింది అని అంటే ఇప్పుడు మనం ఉన్న దగ్గర నుండి సుమారుగా 6000 సంవత్సరాల క్రితం ఇది ఏర్పడింది. మరి భూమి 6000 సంవత్సరాల క్రితమే ఏర్పడిందా అని ఒకవేళ మనం ఈ ఖగోళ శాస్త్రజ్ఞులను అడిగినా కూడా చాలా తేడాగానే చెప్తూ ఉంటారు. అందువలన ఈ గ్యాప్ థియరీ సిద్ధాంతం బైబిల్లో ఎక్కువగా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. అయితే ఎందుకు భూమి ఆకాశములు మధ్యలో 1వ వచనానికి 2వ వచనానికి ఎందుకు ఈ గ్యాప్ వచ్చిందంటే 2 భాగాలు మీకు దేవుని వాక్యాల నుండి మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి భాగం యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుండి 17వ వచనం వరకు ఇది అపవాది, సాతాను, ఘటసర్పము లేదు లూసిఫర్ అని కింగ్ జేమ్స్ వర్షన్లో రాయబడిన మాటను జాగ్రత్తగా ఆలోచన చేస్తే వాటి గురించి రాయబడిన మాటలు ఎక్కువగా ఈ వచనాల్లో కనిపిస్తూ ఉంటాయి. 14వ అధ్యాయం 12వ వచనం నుండి నేను చదువుతున్నా. తేజో నక్షత్రమా వేకు చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి. సో తేజో నక్షత్రము లేదా అంటే అక్కడున్న మాట వేకు చుక్క, ఇది తేజో నక్షత్రము వేకు చుక్క అన్న చోట మార్నింగ్ స్టార్ అని కింగ్ జేమ్స్ వర్షన్లో లూసిఫర్ అని అంటారు అని రాయబడింది ఇంగ్లీష్ బైబిల్ వర్షన్లో. అయితే ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎక్కడి నుంచి పడింది, ఎక్కడి నుంచి పడినట్లు రాయబడింది అక్కడ 12వ వచనంలో నీవెట్లు ఆకాశము నుండి పడితివి. సో 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న ఆకాశము ఆ ఆకాశము అంటే అప్పటికి ఆయన పడిపోకుండా దేవుణ్ణి ఆరాధించిన స్థలములో ఆకాశముగా ఉన్న ఆకాశము. ఆయన ఎప్పుడైతే పడిపోయిండో పడిపోయిన తర్వాత చెప్పబడిన మాటలను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎక్కడ పడిపోయినట్లుగా రాయబడింది దేవుని వాక్యంలో అని అంటే చూడండి, అదే వచనాల్లో 12వ వచనంలో జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశమునికి పైకెక్కిపోదును, దేవుని నక్షత్రములు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును,
మేఘమండలం మీదకి ఎక్కుతును, మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా. ఈ మాటలను కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అది దేవుడు సృజించిన ఆకాశము భూమికి సాదృశ్యం. ఎప్పుడైతే ఆకాశంలో నుండి సాతాను పడద్రోయబడ్డాడో, అపవాది పడద్రోయబడ్డాడో, ఆకాశంలో మార్పు చేర్పులు వచ్చినాయి, భూమి మీద కూడా మార్పు చేర్పులు వచ్చినాయి. సో ఈ గ్యాప్ థియరీలో చెప్పటానికి మొదటి దృష్టాంతము ఈ అధ్యాయంలో రాబడింది. రెండవ విషయాన్ని ఎహెజ్కేలు గ్రంథంలో నుండి మరికొన్ని మాటలు మీకు చదువుతున్నా చూడండి. ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం, ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం నుండి ఇదే అపవాది గురించి, సాతాను గురించి రాయబడిన మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. 28వ అధ్యాయం 12వ వచనం, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనం ఎత్తి ఇలాగూ ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యము గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదెనులో ఉంటివి. మాణిక్యమును, గోమేదకమును, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులోమోని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతో బంగారముతోనూ నువ్వు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లను గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కేరువుపై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి. ఆ తర్వాత నుంచి 15వ వచనం, నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయుచూ వచ్చితివి. సో గ్యాప్ థియరీకి భక్తులు ఇచ్చిన 2 ఉదాహరణలు ఇవి. వారు అపవాది ఆకాశంలో ఉన్నప్పుడు ఆకాశంలో నుండి ఎక్కడికి పడద్రోయబడింది చెప్పండి? భూమి మీదకి పడద్రోయబడింది. నరకమునకు ఒక మూలనకు అది పడద్రోయబడింది. కాబట్టి మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఉన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఉన్న భూమి ఆకాశములు సాతాను, లూసిఫర్, ఘటసర్పము అని చెప్పే మొట్టమొదటి అపవాది పడద్రోయబడక మునుపు ఉన్న భూమి ఆకాశములు, పడద్రోయబడిన తర్వాత భూమి ఆకాశములు ఎలా మారిపోయాయి అని అంటే 2వ వచనం ప్రారంభించబడింది. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచూ వచ్చెను. మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ ఆకాశం పట్ల, భూమి పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నట్లుగా ఈ వచనాల్లో నుండి మనం చూడవచ్చు. అంటే ఒరిజినల్గా భూమి ఆకాశములు మొదటి వచనంలో చూపించిన మొదటి వచనంలో మనం చదువుకున్న భూమి ఆకాశములు ఖచ్చితంగా అవి పడద్రోయబడక మునుపు మంచిగా లూసిఫరు దేవుణ్ణి ఆరాధించే సమయంలో ఉన్న ఆకాశము, భూమి. కానీ ఎప్పుడైతే అక్కడి నుండి పడద్రోయబడిందో ఆకాశములో మార్పు చేర్పులు వచ్చినాయి, ఆ తర్వాత భూమి మీద కూడా మార్పు చేర్పులు వచ్చినాయి. కాబట్టి ఈ గ్యాప్ థియరీ సిద్ధాంతాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ 2 కారణాలను బట్టి, ఈ 2 పుస్తకాల్లో రాసిన భక్తులు వివరించిన దాన్ని బట్టి అది ఆ విధంగా రాయబడతా ఉంది. కానీ దేవుని ప్రణాళికను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆకాశం పట్ల, భూమి పట్ల దేవుని ప్రణాళిక ఎలా ఉంది అని అంటే, పాడైపోతే దేవుడు వదిలేయాల, వాటిని అవి నాశనం అయిపోతే దేవుడు వదిలేయాల, అపవాది వలనో, సాతాను వలనో, ఘటసర్పం వలనో వాటి ఉనికంతా పాడైపోయిన తర్వాత దేవుడు వదిలేయాల. గాడ్ హ్యాస్ బెస్ట్ ప్లాన్ ఫర్ దట్. దేవుడు కూడా వాటి కొరకు ప్రత్యేకమైన ప్రణాళికను, ఒక ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. దీనిని బట్టి ఆకాశాన్ని, భూమిని మరలా దేవుడు తయారు చేయటం, నూతనంగా దాన్ని ప్రారంభించడం మనకు కనిపిస్తూ ఉంది. మన జీవితాలు పాడైపోయినప్పుడు, మన బ్రతుకులు పాడైపోయినప్పుడు, మనము మన సొంత పాపముల వల్లనే కానీ, ఇతరుల వల్లనే కానీ, ఏదో రకంగా మన తప్పుల వల్ల, ఇతర తప్పుల వల్ల మన జీవితంలో శూన్యముగా, నిరాకారముగా, పాపముగా, శాపముగా, ఉగ్రతగా, దరిద్రంగా, రోతగా మారినప్పుడు మన జీవితాలను అద్భుతంగా దేవుడు మార్చగలడు. అందుకోసమే ఈ పుస్తకం రాయబడతా వచ్చింది. మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనకి గ్యాప్ థియరీ దగ్గర నుండి ప్రారంభించబడిన తర్వాత భూమి ఆకాశములన్నింటినీ తయారు చేసిన తర్వాత 31వ వచనం చివరి భాగంలో మనం చదివితే, దేవుడు తాను చేసినది యావత్తూ చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సో ఈ రాత్రికాల సమయంలో ఇప్పటి వరకు దేవుని మాటల నుండి ఒక చిన్న విషయాన్ని మీ ఎదుటికి తీసుకొని రావడానికి దేవుడు సాయం చేశారు. మొదటి వచనానికి 2వ వచనానికి మధ్యలో చాలా గ్యాప్ ఉంది, చాలా అగాధం ఉంది అన్న విషయాన్ని
మనం గమనించడానికి ప్రభు సాయం చేశారు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. ఇది ఒరిజినల్గా వాస్తవమైన భూమి ఆకాశము భూమి వాస్తవంగా దేవుడు మొట్టమొదటిగా నిర్మించినప్పుడు ఎలా ఉందో అలాగే మొదటి వచనంలో రాయబడతా వచ్చింది. కానీ రెండో వచనం వచ్చేసరికి మధ్యలో ఉన్న సాతాను, ఘట సర్పము, లూసిఫర్ అనేవాడు ఆకాశాన్ని పాడు చేసేసాడు, భూమిని కూడా పాడు చేయటం జరిగింది. ఈ భూమి ఆకాశములన్నీ పాడైపోయిన తర్వాత దేవుడు వాటిని విడిచిపెట్టలా. మన జీవితాల్లో కూడా దేవుని ప్రణాళిక ఇలాగే ఉంటుంది. చాలా సందర్భాల్లో నేను పాడైపోయాను, చెడిపోయాను, పడిపోయాను, నేను తప్పిపోయాను అని అనుకుంటే, నువ్వేదో బాగు చేయాలి అనుకుంటే అది నీ వల్ల కాదు. నువ్వు బాగు చేసుకోలేవు. బాగు చేసుకోవటానికి నీకెక్కడుంది సామర్థ్యం? బాగు చేసుకునే ఓపిక నీకెక్కడుంది? బాగు చేసుకునే జ్ఞానం నీకెక్కడుంది? బాగు చేసుకునటానికి ఎలా బాగవ్వాలో, ఎలా మంచి అవ్వాలో ఆ మంచి నీలో ఉంటే కదా మంచిగా అవ్వటానికి. కానీ బాగు చేసేవాడు దేవుడు. ఇలాగా భూమి ఆకాశములు వాటికి నోరున్నా లేకపోయినా, చలనమున్నా లేకపోయినా, అవి జీవించేవైనా జీవించకపోయినా, అవి మానవుల్లాగా మేధస్సున్నా జ్ఞానమున్నా లేకపోయినా వాటి పట్ల కూడా దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. మానవుడి పట్లే కాదు, దేవుడు భూమి ఆకాశముల పట్ల కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలో భాగంగా పాడైపోయిన భూమిని, పాడైపోయిన ఆకాశములను మరలా దేవుడు 2వ వచనం నుండి జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ మొదటి అధ్యాయం మొత్తంలో దేవుడు అద్భుతంగా మరలా వాటిని పాడైపోయిన భూమి ఆకాశములను తయారు చేస్తూ ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే మొదటి భూమి ఆకాశం ఎంత అద్భుతంగా ఉందో, లూసిఫర్ వలన అవి ఎంత పాడైపోయాయో మరలా వాటిలన్నిటినీ భూమిని ఆకాశమును ఏదో తోటలాగా మరలా తయారు చేసిండు. 2వ అధ్యాయంలో మనం ఆలోచన చేస్తే భూమి మధ్యలో ఒక తోటను నాటి దేవుడు అందులో ఒక మానవుడిని పెట్టినట్లుగా ఆలోచన చేయాలి. సో అంత మాత్రమే కాదు, ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొన్ని వేల సంవత్సరాలు ఇలా గడిచిపోయిన తర్వాత మరలా ఈ భూమి ఆకాశము మరలా కాలిపోబోతున్నాయి. పంచభూతాలు మిక్కటమైన వేండ్రంతో కాలిపోబోతున్నాయి. అంతటితో దేవుడు ఈ సృష్టిలో మనమందరం భయంకరమైన పాపులంగా, భయంకరమైన అవిధేయులంగా, అంత మాత్రమే కాదు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తాన్ని భూమి మీద చిందించిన భయంకరమైన దుర్మార్గత చేత ఈ భూమి కూడా ఖచ్చితంగా పాడైపోబోతుంది, ఈ ఆకాశం కూడా లయమైపోతుంది. కానీ దేవుడు మొట్టమొదటిసారిగా వాటిని ఏర్పాటు చేసినప్పుడు ఏ జ్ఞానంతో ఏర్పాటు చేశాడో, ఏ ప్రణాళికతో ఏర్పాటు చేశాడో, ఇప్పుడున్న భూమి ఆకాశము పంచభూతాలు మిక్కటమైన వేండ్రంతో కాలిపోయినా మరలా దేవుడు ఒక ప్రణాళిక ఉంది. అదేంటంటే క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని దేవుడు తయారు చేయగలిగినవాడు. ఒక ఆకాశం పట్ల, ఒక భూమి పట్లే దేవునికి ఇంత ప్రణాళిక ఉంటే, దేవుడు తన నోటితో మాట చేత కలగజేసిన వాటికే ఇంత దేవుడు ప్రణాళిక కలిగి ఉంటే, ఆయన సొంత చేతి చేత ఆయన హస్తకృతములతో తయారు చేసిన మన పట్ల దేవుడు ఎంత పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నాడో మనం కొంచెం జాగ్రత్తగా ఊహించుకోవాలి. చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటున్నామంటే, చిన్నది ఏదన్నా పొరపాటు జరిగితే, ఏదన్నా తప్పు జరిగితే, ఏదన్నా అవమానం జరిగితే, ఏదన్నా నిర్లక్ష్యం జరిగితే మనం చాలా సందర్భాల్లో దేవుడు నా పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు లేడు అనుకొని సూసైడ్ చేసుకొని జీవితాలు అర్ధాంతరంగా ముగించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ రాత్రి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తే మన జీవితం ఎలా ఉందో ఒక 4 విషయాలు ఈ పర్ఫెక్ట్ ప్లాన్లో, ఈ పరిపూర్ణమైన ప్రణాళికలో అసలు 7 విషయాలు చెప్పాలనుకున్నా కానీ వాటికి సమయం సరిపోదు, ఇంకా అసలు సమయం కూడా లేదు. 2వ వచనం నుండి 5వ వచనం వరకు ఉన్న ఈ భాగంలో ఒక వచనం మాత్రమే ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. మన పరిస్థితి ఎలా ఉంది? ప్రణాళికలతో దేవుడు ప్రణాళిక చాలా అద్భుతంగా ఉంది. మీకు అర్థమైందా దేవుని ప్రణాళిక ఏంటి అనేది? ఈ గ్యాప్ థియరీని నేను కూడా చాలా సందర్భాల్లో అంగీకరిస్తూ ఉంటా. ఎందుకు అనంటే వాస్తవానికి ఉన్న ఆకాశము, భూమి సాతాను వలన అవి భయంకరంగా, ఒకప్పుడు లూసిఫర్గా మంచి సౌందర్యం కలిగిన దేవదూత, కెరూబు, చాలా సౌందర్యం కలిగింది, చాలా జ్ఞానం కలిగింది, చాలా అందము కలిగింది, పరిపూర్ణమైన జ్ఞానం కలిగింది. పాపము అతనిలో ప్రవేశించేంతవరకు కూడా దేవుడికి యథార్థంగా కనిపించింది. కానీ ఎప్పుడైతే తాను హెచ్చించుకుందో ఆకాశములో నుండి పడద్రోయబడింది. భూమి ఒక మూలన పడవేయటానికి, దేవుడు నేలమట్టం చేయటానికి దేవుడు ఆయనకు అధికారం ఉంది. కానీ దేవుని ప్రణాళికలు చాలా ఉన్నతంగా, అద్భుతంగా ఉంటాయి. కానీ పాడైపోయిన ఈ భూమిని మనం ఆలోచన చేస్తే 3 మాటలు 2వ వచనంలో రాయబడింది. భూమి ఎలా ఉంది అనంటే, మొట్టమొదటిది నిరాకారముగాను, రెండవది ఎలా ఉంది అనంటే శూన్యముగాను ఉండెను. ఈ 2 మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం.
కొన్ని సందర్భాల్లో దేవుడు మన పట్ల చాలా ప్రణాళిక కలిగి ఉండి నీ తప్పు వలనో ఎదుటివాడి తప్పు వలనో లేదంటే కొన్నిసార్లు సాతానే మనల్ని ఆదాము అవ్వ పట్ల దేవుడికి చాలా ప్రణాళిక ఉంది. వారు ఏ మాత్రము ప్లాన్ ఏలో జాగ్రత్తగా ఆలోచన చేస్తే వాళ్ళు ఎక్కడ పడిపోకుండా ఉంటే లోకం అంతా పరిశుద్ధులతో నిండి ఉండేది. ఈ ఆకాశము ఈ భూమి మరలా యేసుక్రీస్తు రక్తంతో తడిచేది కాదు. ఈ ఆకాశము భూమి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఏదోను వనములాగా ఉండేది. కానీ ఎవడైనా సరే మనిషి తప్పిపోతాడు అని ఎరిగిన దేవుడు వెంటనే 2వ అధ్యాయంలో ఆయన పడిపోవటాన్ని మనం చూస్తాం. అదే 2వ అధ్యాయం 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు అతని కొరకు ఒక ప్రణాళికను కూడా రచించటం మనం చూడొచ్చు. ఏమని రాయబడిందంటే 15వ వచనంలో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరం కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మెడ మీద. అది అన్న దగ్గర కింద ఆయన అని రాయబడింది. ఆయన మెస్సయ్య. మనం ఆలోచన చేస్తే ఆదాము జీవితం దగ్గర నుండి ఎక్కడి వరకు ఆలోచించాడు ఆయన ప్లాన్ ఉంది అనంటే ఆదాముతో అయిపోలేదు. ఎక్కడి వరకు ఆయన ప్లాన్ అంటే యేసుక్రీస్తు సిలువలో తన రక్తాన్ని చిందించేంత వరకు కూడా ఆ ప్రణాళిక కనిపిస్తూ ఉంది. ఇది ఎరగని మనం చాలా సందర్భాల్లో మనము ఓడిపోతూ ఉంటాము. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ కూర్చున్న వారందరికీ నేను చెప్పే ఒక మాట ఏంటంటే, దూర ప్రాంతాలు చదువుకోవడానికి వెళ్తుంది కాబట్టి శశికి కూడా ప్రత్యేకంగా చెప్పే మాట ఏంటంటే, గాడ్ హ్యాజ్ ఎ గ్రేట్ ప్లాన్, గాడ్ హ్యాజ్ ఎ బెస్ట్ ప్లాన్. దేవుడు శ్రేష్టమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. దేవుడు చిన్న చిన్న ప్రణాళికలు ఉండదు. దేవుడు మన పట్ల ఏ మనిషి పట్ల అయినా సరే, ఇక్కడ చదువుకున్నోళ్ళ చదువుకోలేనోళ్ళ అనేది కాదు, ఏ మనిషి పట్ల అయినా సరే దేవుని ప్రణాళిక ఎప్పుడు బెస్ట్గానే ఉంటుంది. ఎందుకంటే దేవుడు బెస్ట్ దేవుడు. ఆయన ప్రణాళికలన్నీ ఉత్తుత్తుగా ఉండవు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. దేవుని ప్రణాళికలన్నీ అద్భుతంగా ఉంటాయి. అయితే ఈ భూమి ఈ ఆకాశము రెండు ఈ లూసిఫర్ వలన సాతానుగా మారిన దాని వలన ఏమైపోయాయి అనంటే ఆ భూమి పరిస్థితి అంతా ఒకరోజు మన జీవితం కూడా అలా మారిపోతుంది. ఎలా మారిపోతుంది అంటే నిరాకారముగా మారిపోతుంది. అందరూ చెప్పండి, ఎలా మారిపోతుంది మన జీవితం? నిరాకారంగా. దెర్ ఈజ్ నో ఫామ్లెస్. చాలా తెలుగులో ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా రాయబడతా ఉన్నాయి. ఫామ్లెస్గా కనిపిస్తూ ఉంటుంది, లేదంటే వేస్టెడ్గా కనిపిస్తూ ఉంటుంది. మన జీవితం చాలా వ్యర్థంగా, వ్యర్థంగా, నిరాకారంగా, ఏ ఆకారం లేనిదిగా కనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఆకారం లేని దాన్ని ఎంత అద్భుతంగా ఆకారంగా తీర్చుతున్నాడండి. ఈ మాటను మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు భూమిని జలముల మధ్యలో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు, అంతేనా? జలాల మధ్యలో నుంచి భూమిని ఏం చేస్తున్నాడు? పైకి లేపుకొని వచ్చాడు. ఓ మాటలో చెప్పాలంటే ఈ జలముల మధ్యలో భూమి ఫ్లోటింగ్ అవుతూ ఉంది, కదులుతూ ఉంది. దాని మధ్యలో అది వేలాడుతూ ఉంది, శూన్యంలో వేలాడుతూ ఉంది. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నీ జీవితం నిరాకారంగా ఉండొచ్చేమో, కానీ దేవుని ప్లాన్లో నిరాకారంగా ఉండే ప్లాన్ లేదు. ఎందుకు అనంటే సాతాను మనల్ని నిరాకారంగా చేసింది, ఒక రూపం లేకుండా మనల్ని చేస్తూ ఉంది. కానీ దేవుడు మనకి చాలా మంచి షేప్ ఇచ్చేవాడు, చాలా ఆకారం మనకి కలగజేసేవాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో నేను కొన్ని మాటలు త్వరగా చదివేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం, నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండను, ఆకాశము తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయెను. ఈ మాట ఇర్మియా భక్తుడు రాస్తూ, నాకు కూడా చాలా ప్లాన్స్ ఉన్నాయి, నన్ను కూడా దేవుడు ప్రతిష్ఠించాడు, నేను గర్భంలో పడక మునిపే నన్ను నీ రూపించావని చెప్తున్నావు, మరి ఏంటయ్యా నీ ప్లాన్స్ అని ఆయన చదువుతూ ఉంటే, నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను కనబడెను. అంత మాత్రమే కదా, ఆకాశం తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయెను. ఇది మొట్టమొదటి సందర్భంలో మనం ఆలోచన చేయాల్సింది. కానీ అలాంటి భూమిని ఆకాశమును దేవుడు ఏం చేస్తున్నాడు అనే ఆలోచన చేస్తే, ఏబు గ్రంథంలో ఒక మాట చదువుతున్న 26వ అధ్యాయం, ఇది మనందరికీ తెలిసిన ఫెమిలియర్ వాక్యం, 7వ వచనం. ఏబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం, శూన్య మండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచను, శూన్యము పైని భూమిని వేలాడదీసెను. ఎక్కడ వేలాడదీసిందంట భూమిని చెప్పండి? శూన్యం పైన వేలాడదీశాడు. మరొక వచనం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం ఇలాగ రాయబడింది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం, ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. ఆ మండలమును అన్న మాటను కొంచెం జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 22వ వచనం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 22వ వచనంలో ఇలాగ రాయబడింది, ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన దేని మీద ఆసీనుడై ఉన్నాడంటే చెప్పండి? భూమండలం మీద. ఇంతకీ మండలం అంటే ఏంటి అర్థం?
చెప్పండి. మండలం అంటే అర్థం ఏంటి? మండలం అంటే సర్కిల్ అని అర్థం. మండలం ఏంటంటే చెప్పండి, గుండ్రముగా ఉంటాం అని అర్థం. భూమండలం అంటే భూమి గుండ్రంగా ఉంది, భూమి సర్కిల్ రూపంలో ఉంది. అసలు 2వ వచనంలో భూమి ఎలా ఉందంటే చెప్పండి, నిరాకారం, ఏ ఆకారం లేదు. కానీ ఈ దేవుడు ఎలా తయారు చేస్తూ వచ్చాడు భూమిని అని అంటే చక్కగా గుండ్రంగా తయారు చేశాడు, సర్కిల్లో తయారు చేశాడు. దాన్ని ఎక్కడ అవి వేలాడదీస్తుందంట, శూన్యంలో వేలాడదీస్తుండు. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏదన్నా శూన్యంలో మనం వేలాడదీస్తే వెంటనే భూమి గురుత్వాకర్షణ శక్తితో దాన్ని లాగేసుకుంటుంది. కానీ భూమి శూన్యంలో నిలబడటానికి ఏ ఆకర్షణతో దేవుడు నింపుతుండు అంటే దానిపైన ఉన్న సూర్యుడికి కనెక్ట్ చేసి సూర్యుడి వైపు నుంచి ఇది తిరుగుతూ ఉండాలి. మనకి సైన్స్లో చదువుతాం, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉండాలి, తన చుట్టూతో పాటు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఈరోజు మానవ జీవితం మనం కూడా నిరాకరం అయిపోయినాం. కానీ మన జీవితాన్ని కూడా ఆకర్షించింది ఎవరు అని అంటే సిలువలో మన కొరకు వధించబడిన యేసుక్రీస్తు. నేను నిన్ను ఆకర్షించితేనే తప్ప నువ్వు తండ్రి యొద్దకు రాలేవు. మనం పడిపోవటానికి ఆత్మీయ జీవితంలో లేదు. ఎవరు మనల్ని పట్టుకొని అలాగా ఆయనతో కనెక్ట్ చేసుకుని ఉన్నారు అని అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఈ శూన్యములో, ఈ నిరాకారములో దేవుడు మనల్ని చక్కగా ఆయనతో కనెక్ట్ చేసుకున్నాడు. అంటే నిరాకారంగా ఉన్న భూమికే చాలా ఆకాశ మండలంలో, భూమండలంలో, శూన్య మండలంలో ఒక సర్కిల్ని ఏర్పాటు చేసి, ఇంకా చెప్పాలంటే దానికి నలుదిశలా నలుదిక్కుల్ని ఏర్పాటు చేసి దాన్ని స్తంభాల మీద నిలబెట్టి దానిని కావలసిన దాని చుట్టూ నీళ్ళని, దాని చుట్టూ ఇసుకనన్నిటిని ఏర్పాటు చేసి దానికి ఒక రూపాన్ని ఇచ్చినవాడు. మనం కూడా రూపం లేని వారమే, కానీ మనకు ఒక రూపం ఇచ్చాడు. ఏంటి ఆ రూపం అంటే మనం ఏ రూపంలో ఉన్నవారం చెప్పండి. ఆదికాండం 1వ అధ్యాయంలోనే మానవునికి ఒక రూపం వచ్చింది. ఎలాంటి రూపం అని అంటే చూడండి 27వ వచనంలో, దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించను. ఈ స్వరూపాన్ని పాడు చేసుకుంటే మరలా యేసుక్రీస్తు ఆయన స్వరూపమైనను సొగసైనను లేనివాడైపోయిండు. కానీ మనకి ఆయన స్వరూపం ఇచ్చాడు. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన చెప్తా ఉంటాడు, దేవుని స్వరూపం ఉన్నవాడు దేన్ని ధరించాడంటే మనుషుల రూపాన్ని ధరించాడు. మనుషుల రూపంతో పాటు దాసుని రూపాన్ని కూడా ధరించాడు. ఎందుకనంటే మనకు ఆకారం లేకపోతే మనకు ఒక ఆకారం ఇవ్వటానికి. ఇప్పుడు మనం ఎవరము అని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తులాగా ఉన్నవారం. అందరం చెప్పండి, మనకు ఏ ఆకారం ఇచ్చిండు దేవుడు అని అంటే మనము క్రీస్తుని పోలి ఉన్నాము. క్రీస్తు పోలికలో మనం మార్చబడతా ఉన్నాం. మహిమలో నుండి అధిక మహిమలోనికి మనం మార్చబడతా ఉన్నాం. ఒకవేళ నీ జీవితము ఏమనుకుంటున్నావు అంటే షేప్లెస్ అనుకుంటున్నావేమో, ఫామ్లెస్ అనుకుంటున్నావేమో, నీకేమీ రూపం లేదనుకుంటున్నావేమో. షేప్లెస్గా నీ జీవితాన్ని దేవుడు వదిలేయడు. జాగ్రత్తగా ఉండండి. ఫామ్లెస్గా దేవుడు నీ జీవితాన్ని వదిలేయడు. 139వ కీర్తనలో మనందరికీ బాగా తెలిసిన మాట కనిపిస్తూ ఉంటుంది. పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూసిని. అసలు పిండము అన్న మాట అసలు ఇంగ్లీష్ బైబిల్ ఎక్కడ కనిపించదు. ఇంగ్లీష్లో ఎలా కనిపిస్తుంది అంటే అన్ఫార్మ్డ్ సబ్స్టెన్స్ అని రాయబడింది. అంటే అసలు ఏ రూపము లేని ఏదో ఒక రకమైన పదార్థము ఉండగా నువ్వు నాకు రూపాన్ని ఇచ్చినావు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే జైగోట్, ఒక పురుషకను ఒక స్త్రీకను కలిసి జైగోట్గా ఉన్నప్పుడు దానికి ఏ రూపం ఉంది? కానీ ఈరోజు చాలా అందంగా కనిపించే రూపాలు ఇక్కడ మనకి దేవుడిచ్చిండు. దేవుడు మన జీవితాలను నిరాకారంగా వదిలివేసేవాడు కానే కాదు. దేవునికి దేర్ ఈజ్ ఎ బెస్ట్ ప్లాన్. దేవుడికి చాలా ప్రాముఖ్యమైన, చాలా శ్రేష్టమైన ప్రణాళిక నీ పట్ల ఉంది. నిరాకారమైన నీ జీవితాన్ని దేవుడు చక్కగా ఆయన రూపంలోనికి, ఆయన ఆకారంలోనికి మనల్ని మార్చగలిగిన వాడు. అందుకే యోహాను రాసిన 1వ పత్రికలో రాయబడుతుంది, మీరు నన్ను చూసినట్లుగానే మీరు కూడా అయిపోతారు. ఎలా రాయబడతా వచ్చిందండి? చదవండి ఆ వచనం, 3వ అధ్యాయం యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి ఒకళ్ళు చదవండి ఎవరన్నా. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. మనము దేవుని పిల్లలమగునట్లు తండ్రి కెట్టి ప్రేమ అనుగ్రహించినో చూడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరగదు, ఏలయనగా ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇంకా ఏమవుదుమో అది ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము, ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. మనం ఎలా ఉంటాం చెప్పండి? ఆయన ఉన్నట్టుగానే ఉంటాం, ఆయన పోలికలోనే ఉంటాం. ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. భూమికి, నిరాకారమైన భూమికి ఆకారం ఇచ్చిన వాడికి మనం కొంచెం దేవుడికి చాలా పెద్ద ప్రణాళిక ఉంది అన్న విషయాన్ని గ్రహించాలి.
రెండో విషయం మీకు జ్ఞాపకం చేస్తా. ఎలా ఉందంటే చెప్పండి, భూమి ఎలా ఉంది? శూన్యముగాను ఉండెను. నిరాకారం మాత్రమే కాదు, ఇట్ ఈజ్ ఎంప్టీ. భూమి ఎలా ఉందంటే చెప్పండి, ఒకప్పుడు భూమి చాలా అద్భుతంగా ఉంది, కానీ ఎప్పుడైతే సాతాను త్రోసివేయబడ్డాడో భూమి మీద ఉన్న అన్ని శూన్యం అయిపోయినాయి. కొన్నిసార్లు మన జీవితం చాలా అన్నీ కలిగి ఉంటాయి, కానీ మనము ఎక్కడో చోట చిక్కబడతాం, అంతే మన జీవితం అంతా శూన్యం అయిపోతుంది. మనం అనుకుంటాం ఆ ప్రణాళిక దేవుడు ఒకవేళ అనుగ్రహిస్తే నా జీవితం శూన్యం అయిపోయింది అనుకుంటాం. నేను ఇలా చెప్తా, ఒకవేళ అబ్రహాము జీవితానికి జాగ్రత్తగా ఆలోచన చేస్తే నా లైఫ్ అంతా శూన్యం, ఏమీ లేదు, ఏం కనిపించట్లా, నాకు పిల్లలు ఎవరూ కనిపించట్లేదు. ఒకవేళ ఈ ఎలియాజరే నాకు సంతానమేమో, దూరంగా చూస్తే అంత శూన్యంగా ఉంది. కానీ దేవుని ప్రణాళిక వేరు. ఈ ఒక్కడి నుండి ఈరోజు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఎవరి సంతానం అని పిలవడాలి? మనం అనుకునే ప్లాన్ వేరు, కానీ దేవుడు వేసే ప్లాను చాలా వేరుగా ఉంటుంది. చాలా సందర్భాల్లో యేసోబును మనం ఆలోచన చేస్తే అన్నదమ్ములు కొట్టేసి గుంటలో పడేయాలి, అది ఆయన అనుకున్న ఆయనకి తెలిసిన ప్లాను. కానీ దేవుని ప్లాన్ ఏంటంటే ఆయన పిట్లో నుండి ప్యాలెస్ వరకు ఎదగటం దేవుడు ముందుగానే చూసిన ప్రణాళిక, అప్పటికప్పుడు రచించిన ప్రణాళిక కాదు. జాగ్రత్తగా వినండి. మీరు ఎక్కడో గుంటలో పడిపోయిన దగ్గర ఆగిపోతున్నారు కాదు, మీ పట్ల దేవుని ప్రణాళిక చాలా ఉన్నతంగా, చాలా బెస్ట్గా, చాలా శ్రేష్టంగా ఉంది. ఆ సత్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇంతకీ భూమిని మనం ఆలోచన చేస్తే మూడో దినాన ఆయన భూమి మీద ఉన్న వాటిలన్నింటినీ నింపుతా ఉన్నాడు. ఎలా నింపుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే మూడో దినాన జరిగిన సంఘటన మనం 9వ వచనం నుండి 13వ వచనం వరకు మనం ఆలోచన చేస్తే చూడండి. 10వ వచనంలో దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. ప్రతి చోట ఏమని చూస్తుండో ఆయన చేసింది. ఇప్పుడు నిరాకారంగా శూన్యంగా ఉన్న ఇలాంటి భూమిని దేవుడు మంచిగా చూస్తా ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. తర్వాత ఏమని రాయబడిందంటే గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు కలిగిన ఫలములిచ్చు ఫలవృక్షములను భూమిని మొలిపించును గాక అని పలకగా ఆ ప్రకారం ఆయన. నేను చదువుతున్న అసలు ఈ భూమి మీద ఎంత బ్యూటీనెస్ని ఇచ్చాడంటే, మీరు ఎక్కడైనా ఎప్పుడన్నా మంచి మంచి చోట్లకు వెళ్తే, రేపు కేరళ వెళ్తే ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుందో. పైకి వెళ్ళిన తర్వాత మనం చూస్తే భూమి ఎంత అద్భుతంగా కనిపిస్తూ ఉంటుందో, ఎంత గ్రీనిష్గా దేవుడు ఇచ్చాడో. దేవుడు పొలాలు, పంటలు, నీళ్లు, కొలలు, ఇదంతా ఒక ఎత్తు, దీనితో నింపటం ఒక ఎత్తు అయితే దేవుడే స్వయంగా కొన్ని నింపిన విధానాలు ఒక 4 విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, ఈ భూమిని దేంతో నింపిండు అని అంటే శూన్యంగా ఉంది కదా, ఇట్ ఈజ్ వెరీ ఎంప్టీ కదా. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు చాలా శూన్యంగా కనిపిస్తూ ఉంటాయి. ఏమీ లేదండి నా జీవితంలో అని అనుకుంటే గాడ్ హ్యాజ్ ఎ గ్రేట్ ప్లాన్ ఫర్ యూ. దేవుడిని కొరకు ఒక ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. దేవుడు తన మహిమతో ఈ భూమిని నింపిండు. దేంతో నింపిండు చెప్పండి? మొక్కలతోనో చెట్లతో నింపటం కాదు. దేంతో నింపాడు భూమిని అని అంటే, ఇదిగో శూన్యంగా ఉన్న ఈ భూమిని, భయంకరంగా ఎంప్టీనెస్లో ఉన్న ఈ భూమిని, వేస్ట్ అయిపోయిన ఈ భూమిని దేంతో నింపుతున్నాడు అని అంటే ఆయన మొదటి వచనం నేను చదువుతున్న సంఖ్యాకాండం 14వ అధ్యాయం 21వ వచనం. త్వరగా తీయాలి, టైం లేదు, అందుకని కొద్దిగా స్పీడ్గా చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 21వ వచనంలో ఇలాగ రాయబడింది, అయితే నా జీవము తోడు భూమి అంతయు కొంతయునా. జాగ్రత్త చెప్పండి, భూమి అంతయు, శూన్యంగా ఉన్న భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. భూమి అంతా దేంతో నిండుకొని చెప్పింది? మొక్కలతో, చెట్లతో, పాములతో, సర్పములతో కాదు. భూమి అంతా దేంతో నింపబడింది అని మనం ఆలోచన చేస్తే దేవుని మహిమతో నింపబడతా ఉంది. కీర్తన గ్రంథం 72వ కీర్తనలో, ఆ కీర్తనలో ముగింపు కీర్తనలో దావీదు భక్తుడు రాస్తున్న మాట 19వ వచనం చివరి చరణంలో ఇలాగ రాయబడింది. చూడండి, 72వ కీర్తన గ్రంథం 72వ సంకీర్తన 19వ వచనం, ఆయన మహిమ కలిగిన నామము నిత్యము స్తుతింపబడునుగాక. సర్వభూమి, ఇందాక ఏమని రాయబడింది చెప్పానండి, భూమి అంతయు అని చదువుకున్నాం. ఇప్పుడు ఏమని రాయబడింది ఇక్కడ? సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండెను. ఈ మాటను కొంచెం జాగ్రత్తగా, ఇంకెక్కువ వచనాలు చాలా చోట్ల రాయబడింది. యెషయా గ్రంథంలో కూడా 6వ అధ్యాయంలో మనం చదివితే సర్వభూమి దేవుని మహిమతో నిండిపోయింది అని రాయబడతా ఉంది. పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేసేటప్పుడు భూమి దేంతో నింపబడిందంటే చెప్పండి? దేవుని మహిమతో నింపబడింది. నువ్వు శూన్యంగా ఉన్నావు అనుకుంటున్నావా? లేదు. అసలు భూమి పట్లే దేవునికి ఎంత ప్రణాళిక ఉంటే, దేవుడు తన చేతితో తయారు చేసిన మన పట్ల ఎంత ప్రణాళిక ఉందో ఈ రాత్రి మనం ఆలోచన చేయాలి. భూమిని దేంతో నింపిండంటే చెప్పండి? మహిమతో నింపిన దేవుడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. మహిమతో మాత్రమే కాదు, దేవుడు 33వ సంకీర్తన చూడండి, 33వ సంకీర్తన 5వ చరణం, దేవుడు ఈ లోకాన్ని, ఈ భూమిని ఎలాగ నింపుతున్నాడో
మరొక మాట రాయబడింది 33వ కీర్తన 5వ వచనం. ఆయన నీతిని న్యాయమును ప్రేమించున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. మొదటిది ఏమని రాయబడిందండి? దేవుని మహిమతో నింపబడింది. రెండోది ఈ భూమిని దేంతో నింపాడు అనంటే దేవుడు తన కృపతో నింపాడు. నాట్ ఓన్లీ గ్లోరీ, ఇట్ విల్ గ్రేస్. ఎంత అద్భుతం అండి! దేవుని కృపచేతనే మనం బ్రతికేస్తున్నాం. దేవుని కృపచేతనే ఈ భూమి ఉంది. దేవుని కృపచేతనే సమస్తము ఓర్చుకుంటా ఉంది. దేవుని కృపచేతనే భూమి మీద వర్షాలన్నీ టయానికి వస్తూ ఉన్నాయి. దేవుని కృపచేతనే కేవలం పంటలు మన నోటికి వస్తూ ఉన్నాయి. దేవుని కృప లేకపోతే, కృపతో భూమి నిండకపోతే మనం అసలు చెల్లించడానికి కానీ జీవించడానికి కానీ అవకాశం లేదు. ఈ కృప గురించి ఎంత ధ్యానం చేసిన సమయం సరిపోదు. ఈ భూమిని దేంతో నింపిండంట? ఈ భూమి ఎలా ఉంది చెప్పండి? శూన్యముగా ఉన్న భూమిని దేవుడు మహిమతో నింపాడు. శూన్యంగా ఉన్న భూమిని దేవుడు కృపతో నింపుతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు ఇంకా దేంతో నింపుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. నా పరిశుద్ధ పర్వతమంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనం చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము, జాగ్రత్తగా చూడండి ఇక్కడ, లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉన్నది. ఓ, దేవుడు దేంతో నింపుతున్నాడు లోకాన్ని అనంటే, ఇదిగో ఈ రోజులో 24 గంటలు 365 రోజులు సేవకులు దేవుని వాక్యము అనేక చోట్ల అనేక ప్రపంచ దేశాలన్నీ దేవుని జ్ఞానంతో నింపబడతా ఉంది. ఇది మానవుడి నుండి వచ్చిన జ్ఞానం కాదు, పైనుండి వచ్చిన జ్ఞానం. ఈ జ్ఞానము దేవుడు ఇదిగో శూన్యంగా ఉన్న భూమిని అంతటిని నింపేశాడు. శూన్యంగా ఉందా నీ జీవితం? నా జీవితంలో ఇంకేమీ లేదు, దేవుని ప్రణాళిక ఏమి లేదు అనుకుంటున్నావా? నీ ప్రణాళికలో నీకేమనిపిందంటే ఎంటీగా ఉన్నావు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఎంతతో నింపుతున్నాడో జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దీని గురించి ఇంకొక వచనం దీనికి సహకారంగా మరొక మాటను మీకు చదువుతున్నా. హబక్కూకు గ్రంథం, నహూము తర్వాత ఉంటుంది చూడండి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉన్నది. భూమి దేంతో నిండిపోయిందంట చెప్పండి? దేవుని మహాత్మ్యముతో కూడిన జ్ఞానము. ఎంత మహాత్మ్యము అనంటే, దేవుని యొక్క మైటీనెస్, దేవుడు ఎంత మహాత్మ్యము కలిగిన వాడో ఆ విషయాలు, ఆ జ్ఞానంతో భూమి నిండబడింది. దేవుడు సాతానుడో లేకపోతే ఇంకోడో ఎవడో వచ్చి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే భూమిని పాడు చేసిన, భూమి పట్ల ఉన్న దేవుని ప్రణాళికను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నిరాకారంగా ఉన్న భూమిని ఎలా తయారు చేసిండండి? ఒక మంచి ఆకారంతో తయారు చేసిండు. ఇప్పుడు ఉన్న ఇన్ని దేశాలు చక్కగా ఎక్కడెక్కడ ఉండాలో ఆ దేశాలన్నీ చక్కగా వివరించబడతా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, భూమి శూన్యంగా ఉంటే మొదటిది ఆయన మహిమతో నింపాడు, రెండోది ఆయన కృపతో నింపాడు, మూడోది ఆయన జ్ఞానముతో నింపాడు. దాని 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. ఇదే హబక్కూకు గ్రంథంలో చూడండి, 3వ అధ్యాయం 3వ చరణం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో, దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు, ఆయన మహిమ ఆకాశ మండలం అంతటా కనపడుచున్నది, భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది. 4వది నిండిపోయింది చెప్పండి? భూమి తన ప్రభావముతో నిండిపోయినది. ఇదంతా పాత నిబంధనలు. కొత్త నిబంధనలోకి వస్తే టైం సరిపోదు. 4 విషయాలు మీకు జాగ్రత్తగా. భూమి ఎలా ఉందంట? శూన్యంగా ఉంది. అప్పుడప్పుడు మన లైఫ్ కూడా ఎలా ఉంటుందంటే ఎంటీగా ఉంటుంది. సాతాను మనల్ని ఖాళీ చేసేస్తుంది, శూన్యం అయిపోతుంది. ఎక్కడ చూసినా మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మనకి చాలా శూన్యంగా కనిపిస్తూ ఉంటాయి. ఏమి ఆలోచించడానికి ఉండదు. కొన్ని పరిస్థితుల్లో ఏమి ఆలోచించినా ఏమి తోచదు. అలాంటి పరిస్థితుల్లో నీ జీవితాన్ని విడిచిపెట్టొద్దు. నీ పట్ల దేవుని ప్రణాళిక చాలా ఉన్నతంగా ఉంది. దేవుడు తన మహిమతో నింపేవాడు, దేవుడు తన కృపతో నింపేవాడు, దేవుడు తన జ్ఞానంతో నింపేవాడు, దేవుడు తన ప్రభావంతో నింపినవాడు. భూమి మీద ఎంత ప్రభావవంతంగా దేవుడు పనిచేస్తూ ఉంటే భూమికి ఏమి దిగులండి? భూమికి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూస్తున్నారా మీరు? సో మొదటిది, భూమి ఎలా ఉందంటే చెప్పండి? నిరాకారంగా ఉంది. రెండోది, భూమి ఎలా ఉంది అనంటే శూన్యముగా ఉంది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. ఇంకా భూమి ఎలా ఉంది అనంటే చీకటితో ఉంది. ఆ వచనం 2వ చరణం చదవండి మరలా. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం 2వ చరణం. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. ఒకవైపున నిరాకారం, మరొక వైపున శూన్యం, మరొక వైపున ఎలా ఉంది చెప్పండి? చీకటి. అసలు ఈ శూన్యము నిరాకారము అవి కనిపించకుండా భూమి అంతా దేంతో నింపబడింది అనంటే
చీకటితో నింపబడింది. చీకటి భయంకరంగా తాండవిస్తూ ఉంది. కొన్నిసార్లు వీఆర్ గోయింగ్ టు ద డార్క్నెస్. మనం కొన్నిసార్లు చీకటి గుండా వెళ్ళవలసి వస్తుంది. మనము భయంకరమైన గాఢాంధకారపు లోయల్లో సంచరించాల్సి వస్తుంది. మరణాంధకారపు త్రోవల్లో నడవాల్సి వస్తుంది. చీకటియే నాకు బంధువర్గమాయను అన్నట్లుగా కొన్నిసార్లు కనిపిస్తూ ఉంటుంది. మనకి ఏ దిక్కు తోచని పరిస్థితులు వస్తూ ఉంటాయి. డోంట్ వరీ, గాడ్ హ్యాజ్ ఎ గ్రేట్ ప్లాన్. దేవుడు చాలా అద్భుతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. భూమి పట్లే, ఒక కాలిపోయే భూమి పట్ల దేవుడు ఎంత ప్రణాళిక ఉంటే, ఎక్కడ కాలిపోకుండా ఎక్కడ చచ్చిపోకుండా ఉండే ఆత్మ పట్ల దేవునికి ఎంత ప్రణాళిక ఉంది. మనల్ని వాడు రక్షించబడినా రక్షించబడకపోయినా ఆత్మ చచ్చిపోతుందా? ఆత్మ ఏమన్నా పతనం అయిపోతుందా? పతనం అయిపోయే మిక్కుటమైన వేండ్రంతో కాలిపోయే వాటికి దేవునికి ఎంత ప్రణాళిక ఉంటే, కాలని ఈ ఆత్మలను కలిగి ఉన్న ఈ దేహాల పట్ల, నా పట్ల, నీ పట్ల దేవుని ప్రణాళిక చాలా అద్భుతంగా ఉంది. ఇది మనకు అర్థం అవ్వాలి ఈ రాత్రి. సో జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఏమని రాయబడిందండి? చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. ఇంకా నేను ఈ మాటను కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తాను, జాగ్రత్తగా వినండి. కొన్నిసార్లు భయంకరమైన చీకటి మన జీవితాల్లో ఉందా? మొదటిది, నిన్ను షేప్లెస్గా దేవుడు వదిలేయడు. షేప్లెస్గా, ఫామ్లెస్గా నీ జీవితాన్ని దేవుడు వదిలేయడు. రెండోది, ఎంటీగా నీ జీవితాన్ని దేవుడు వదిలేయడు. మూడోది, డార్క్నెస్గా దేవుడు నీ జీవితాన్ని వదిలేయడు. ఏమని రాయబడింది అంటే, చీకటిని 4వ వచనం రాయబడింది. 3వ వచనంలోనే దేవుడు వెలుగు కమ్మని పలుగుక వెలుగు కలిగను. ఒక్క దెబ్బతో ఏమైపోయిందంటే, చీకటిని అప్పుడు దాకా మన జీవితాల్లో చీకటి కమ్ముకుందా? దేర్ ఈజ్ ఏ మ్యాన్, సన్ ఆఫ్ మ్యాన్, గాడ్ ఆఫ్ మ్యాన్. దేవుడు మన ఎదుట నిలబడి వెలుగు కలుగున గాక అంటతోనే, అసలు వెలుగు ఒక్క రేఖ, సూర్యకాంతిలో మనం అంటాం కదా సూర్యరేఖ అని, ఒక్క రేఖ అలా వస్తేనే చీకటి మొత్తం ఏమైపోయింది చెప్పండి? అక్కడ ఉన్న చీకటి మొత్తం పారిపోవాలి. మన జీవితాల్లో ఏమన్నా చీకటి కమ్ముకుందా? దేవుడు వెలుగు కమ్ము అని ఆజ్ఞ ఇచ్చే రోజు ఒకటి ఉంది. అంత మాత్రమే కాదు, వెలుగుని చీకటిని వేరుపరిచే దినం ఒకటి ఉంది. ఈరోజు చాలా సందర్భాల్లో భయపడుతున్నాం, నా జీవితం అంతా చీకటి అయిపోయింది అని అనుకుంటున్నామేమో. ఇంకొంచెం జాగ్రత్తగా మీకు క్యాలిక్యులేషన్స్ కొన్ని జ్ఞాపకం చేస్తారు. జాగ్రత్త చూడండి. చీకటి ఎక్కడ ఉందంటే చెప్పండి? చీకటి అగాధ జలముల పైన. అగాధ జలము అంటే ఎక్కడ? అగాధం అంటే ఏంటి? అగాధం అంటే లోయ అని అర్థం, అంతే కదా? చీకటి పైన కమ్ముకుందని చెబుతుందా, కింద కమ్ముకుందని చెప్తుందా? చెప్పండి. ఎక్కడ? అగాధ జలముల పైన కమ్ముకుంది. కానీ అగాధ జలం అంటే ఎక్కడ? పైన ఉన్న జలమా, కింద ఉన్న జలమా? కింద ఉన్న జలము. చీకటి పైన జలముల పైన కమ్ముకోవటానికి దేవుడు ఎలా ఇవ్వలా? ఎక్కడ కాలుకుందంటే చెప్పండి? కింద ఎక్కడో అడుగున. మనం ఇప్పుడు పోయినా అడుగు జలాలు ఎలా ఉంటాయి? చీకటిగానే ఉంటాయి. అప్పుడు నుండి ఇప్పుడు దాకా చీకటిగానే ఉన్నాయి. కానీ నన్ను ఒక మాట చెప్పమంటారా? మన జీవితాల్లో పైన దేవుడు కమ్ముకొని ఉన్నాడు. చీకటి ఎక్కడో అగాధ జలాల్లో అడుగున ఎక్కడో కమ్ముకొని ఉన్నాయేమో, నీ జీవితాల్లో ఎక్కడో మారు మూలన ఎక్కడన్నా కమ్ముకున్నాయేమో. అదే వచ్చిన చదవండి మరలా. చీకటి అగాధ జలముల పైన కమ్ముకొని ఉండను, కానీ దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇక్కడ అగాధము అన్న మాట కనిపించిందా? సో అగాధములో అల్లాడేవాడు కాదు మన దేవుడు. మన దేవుడు మన పైన ఉండేవాడు. నీకు కావలసిన కాంతి అంతటిని, నీకు కావలసిన వెలుగు అంతటిని దేవుడు ఇచ్చేవాడు. చీకటి దేవుడు కమ్ముకున్న చోట చీకటి ఉండటానికి అవకాశం లేనే లేదు. చీకటి ఎటువైపు ఉండాలి? దేవుడు పైన ఉంటే చీకటి పారిపోయి కింద ఉండాల్సిందే. మన జీవితాల్లో ఎక్కడన్నా చీకటి కనిపిస్తుందా? మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే దేవుడు చీకటి కన్నా గొప్పగా కమ్ముకునేవాడు. నేను ఎలా చెప్తా? చీకటి పైన దేవుడు కమ్ముకున్నాడు అని చెప్పాలి. ఓ మాటలో చెప్పాలంటే తెలుగు భాషలో సరిగా రాయలేదు అల్లాడుచుండెను అన్నమాట. అల్లాడుచుండెను అన్నమాట 3 గ్రీకులో, తర్వాత హీబ్రూలో 3 భాషల్లో రాయబడతా వచ్చింది. ఒకదాన్ని ఏమన్నా అంటే బ్రూడింగ్ అన్నాం. బ్రూడింగ్ అంటే పొదగటం. కోడి పొదిగిద్ది కదా, కోడి పొదిగిద్ది కదా. ఎప్పుడు పొదిగిద్ది? కోడి గుడ్డు మీద పొదిగిద్దా, లేదంటే గుడ్డు ఒక చోట కోడి ఒక చోట ఉండి పొదుగుతూ ఉంటుందా? ఎక్కడ పొదిగిద్ది? ఇది కూడా తెలీదా మీకు? పొదగటం అంటే సంపూర్ణం గారు ఇప్పటికీ సగం నిద్రపోయింది. మీ మీద నిద్ర పొదుగుతూ ఉంది, కానీ ఆ నిద్ర పైన ఉన్నా కూడా దేవుడు నీ మీద పొదుగుతూ ఉండి. ఇదంతా అద్భుతం అండి. వావరింగ్ అని అంటాం. ఇంకొకటి, మొదటిది బ్రూడింగ్ అంటే
దేవుడు ఆత్మ ఎప్పుడు మన మీద కోడిలాగా పొదుగుతూనే ఉంటుంది. అందుకే దేవుడు మనల్ని చాలా సందర్భాల్లో ఏం రాయబడుతుందంటే, కోడి తన పిల్లలను చేర్చుకున్నట్లుగా నేను మిమ్మల్ని చేర్చుకున్నా. అల్లాడుచుండెను అన్న మాటకి హీబ్రూలో బ్రూడింగ్ అని రాయబడింది. రెండోది ఓవరింగ్ అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే HOVERING, ఈ మాటను కూడా జాగ్రత్తగా, అల్లాడుచుండెను తెలుగులో కూడా చాలా మంచి అర్థం. అసలు ఓవరింగ్ అంటే అసలు భాషలో చెప్పాలి అని మనం ఆలోచన చేస్తే, దేవుడి గురించి ఒక్క మాట నేను చెప్తాను, జాగ్రత్త వినండి. ఓవరింగ్ అంటే ఇప్పుడు ఎప్పుడన్నా చచ్చిపోయే వాళ్ళని అడగాలి ఒక మాట. ఎప్పుడన్నా చచ్చిపోతుంటే ఏంటి నీ కోరిక ఏంటి అని అంటే వాడు ఒక మాట వాడుతాడు. ఏంటంటే, నా ప్రాణం కొట్టుమిట్టాడుతుందయ్యా అంటాడు. లేదంటే నా కూతుర్ని చూడాలనో, లేదంటే బ్యాంకులో ఉన్న డబ్బు ఉంది కొట్టుమిట్టాడుతుంది అని ఉంది కదా, ఆ మాట వాడాలి. యాక్చువల్గా ఇక్కడ దేవుని ఆత్మ మన కొరకు కొట్టుమిట్టాడుతుంది. ఓ చీకటిలో ఉన్నవా, నీ కొరకు కొట్టుకుమిట్టి ఆడేవాడు ఎవడో తెలుసా? దేవుడు. నీ స్థాయిలో నువ్వు ఎంత చీకటిలో ఉన్నా నీ మీదే పొదుగుతా, నీ మీదే కొట్టుమిట్లాడుతా, నీ మీద అల్లాడతా, ప్రాణం అల్లాడిపోతూ ఉంది నువ్వు చీకటిలో ఉన్నావని. నీ కొరకు దేవుని ప్రణాళిక చాలా ఉన్నతమైంది. ఈ భూమిని అడిగితే చెప్తుంది, అబ్బాబ్బా మొదటి రోజునే వెలుగు కమ్మనగానే నాలో ఉన్న చీకటి మొత్తం ఎగిరిపోయింది. ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందంటే అప్పటికి ఇంకా సూర్యుడు చంద్రుడు రాలా. 4వ రోజున సూర్యుడు చంద్రుడు మనకు కనిపిస్తాడు. కానీ మొదటి రోజునే వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? వెలుగు కలుగును కాక అని పలక్కానే వెలుగు కలిగను. మనకి 14వ వచనంలో చూడండి, 13వ వచనంలో అస్తమయమును ఉదయమును కలగగా 3వ దినమాయను కనిపించిందా? 14వ వచనంలో దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచి ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగును గాక అనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములు సూచించుటకై ఉండుననియు, భూమి మీద వెలుగునిచ్చుటకై ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుననియు, ఆ 2 గొప్ప జ్యోతుల్ని, పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని. ఇదేదో మన చందాపురంలో ఉన్న జ్యోతిదులను కాదు, ఒక జ్యోతి పెద్ద జ్యోతి, ఈ చిన్న జ్యోతులు కాదు. ఇక్కడ సూర్యుడు చంద్రుడు అని అర్థం. మీరు జ్యోతులు కనపడటంతోనే మా పేరు కూడా బైబిల్లో ఉంది చూసారా అనుకుంటున్నారు కొంతమంది. ఏం చేస్తాం, అన్నీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు యాప్ చేసుకుంటున్నారు. దేవుడికి స్తోత్రం. సూర్యుడు నీ గురించే చెప్పింది జ్యోతివదన, నీకు అర్థమైందా? బట్టి నవ్వుతున్నావు ఇప్పుడు మాత్రం, మా పేరు కూడా బైబిల్లో ఉందయ్యా అని. సూర్యుడు చంద్రుడు నక్షత్రాలన్నీ ఎన్నో దినానా? 4వ దినాన. కానీ దేవుడు వెలుగు కమ్మని చెప్పింది ఎప్పుడు? ఫస్ట్ దినాన. దేవుడు ప్రణాళిక ఎట్లా ఉంటుంది తెలుసా? నీ జీవితంలో చీకటి ఉంటే ఫస్ట్ డే ఆయన నేను దర్శించిన రోజునే నీ జీవితంలో ఉన్న చీకటి మొత్తం ఎగరగొట్టేస్తాడు. ఆయన నీ కోసం ఏదో ఏర్పాటు చేసేదాకా, సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలన్నింటినీ ఏర్పాటు చేసిన దాకా నిన్ను చీకటిలో ఉంచేవాడు కానే కాదు. ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. మీరు ఇక్కడ ఉన్నారనుకుంటున్నాను నేను. మొదటిది, మన జీవితాన్ని ఆయన షేప్లెస్గా వదిలివేసేవాడు కాదు. రెండోది, ఆయన మన జీవితాన్ని చెప్పండి ఎంటీగా శూన్యముగా వదిలేసేవాడు కాదు. మూడోది, ఆయన మన జీవితాన్ని ఎలా వదిలేసేవాడు కాదు చెప్పండి? డార్క్గా చీకటిగా వదిలేసేవాడు కాదు. ఇంకొక మాటని మీకు జ్ఞాపకం చేస్తా. దేవుడు ఎలాంటి వాడు అనంటే, మరలా అదే వచనం చదువుతున్నా చూడండి, 2వ వచనంలోనే. 2వ వచనం నాకు ఇంకా సంపూర్తిగా అయిపోవాలా, కానీ ముగించాలి తప్పదు. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండను, చీకటి అగాధ జలముల పైన గమ్మునుండెను. నేను అలా చెప్తా. చీకటిని ఫర్ ఎగ్జాంపుల్ మనం సాతాను అనుకుందాం. సాతాను ఎప్పుడు ఎక్కడ ఉంటాడంటే చెప్పండి? మనకి దగ్గరలో ఉంటాడు. సాతాను మనకు దూరంగా ఉండేవాడు కాదు తల్లో, జాగ్రత్త వినండి, మన పక్కనే. అందుకే అపోస్తలుడైన పౌలు ఏం చెబుతాడు? సాతాను దూత నా పక్కన ఉంది అని చెప్తా ఉంటాడు. దాన్ని ఇలా చెప్తాం, సాతాను మనకి చాలా దగ్గరగా సమీపంగా ఉండేవాడు అనుకుందాం. కానీ దేవుడి గురించి చెప్పాలంటే అదే 2వ చరణంలో, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా చెప్తే, దేవుడు మనకు అత్యంత సమీపంగా ఉండేవాడు. గాడ్ హ్యాజ్ ఎ గ్రేట్ ప్లాన్. దేవుడు చాలా ఉన్నతమైన ప్రణాళిక ఉంది. దేవుడు నీకు దూరంగా ఉండేవాడు కానే కాదు, నీకు అత్యంత సమీపంగా ఉండేవాడు. నీ జీవితంలో అన్నీ పోగొట్టుకున్న సాతానంతా వదిలించేసిందా? ఏం భయపడ మాకు, నా దగ్గర ఏమీ లేదనుకో మాకు. నా సమీపం ఉన్న బంధువులు లేరు, రక్త సంబంధులు లేరు, వాళ్ళు లేడు వీళ్ళు లేడు, చివరికి అయ్యగారు కూడా ఉండడు మీ పక్కన. కానీ ఎవరుంటారు అని అంటే, దెర్ ఈజ్ ఏ గాడ్.
ఆయన మాత్రమే మనకు సమీపంగా ఉండేవాడు. ఆ భూమి కొరకు పరలోకముందున్న దేవుడు ఈ చీకటి జలములతో నిండిపోయిన భూమి పైన అల్లాడటానికి ఆయనకి ఏం పని? నేను అలా చెప్తాం. దేవుని ఆత్మ అదిగో త్రిత్వములో ఉన్న ఒకడు ఎప్పుడు ఎక్కడ ఉండేవాడు అనంటే ఎక్కడ ఉండేవాడు చెప్పండి? త్రిత్వములో ముగ్గురు ఉన్నారు కదా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి ఏం చేశాడంటే వెలుగు కలుగును గాక అంటతోనే తండ్రి పని అయిపోయింది. కుమారుడు పని అప్పటికి ఏమీ ప్రస్తావించబడలేదు. దాన్ని కొంచెం జాగ్రత్తగా మీకు చెప్పాలంటే టైం సరిపోదు. కానీ మూడవ వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడే భూమి మీద ఏం చెప్తుందంటే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండును. ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఇప్పుడు కృపాసత్య సంపూర్ణుగా ఆయన కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఆయన గురించి చెప్పబడిన మాట ఏంటంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండును, నీలో ఉండును, నీ పైన ఉండును, నీ చుట్టూ ఉండును. ఈ 4 మాటలు పరిశుద్ధాత్మ దేవుడు గురించి రాయబడి. నీతో ఉండేవాడు, నీలో ఉండేవాడు, నీ పైన ఉండేవాడు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. మీ చుట్టూ ఉండేవాడు, ఒక ఆరాలాగా నీ చుట్టూ ఉండేవాడు. భూమి మీద ఎంత ప్రేమ కలిగిన ఆత్మకి రక్షించుకున్న మన మీద అంత ప్రేమ ఉంటుంది. ఆత్మను మనకు సంచకరువుగా ఇచ్చాడంట. ఆత్మ చేత మనల్ని ముద్రించాడు, సీల్ చేశాడు. ఆత్మ మనల్ని వదిలిపెట్టేది కానే కాదు. ఆయన మనకు అత్యంత సమీపంగా ఉండేవాడు. ఒక 2 చరణాలు దేవుని వాక్యం నుండి చదువుతున్నా చూడండి. 75వ కీర్తన, కీర్తన గ్రంథం 75వ కీర్తన మొదటి వచనం. పతనమైపోయిన నీ జీవితానికి దేవుడు అత్యంత సమీపంగా ఉండేవాడు. చూడండి, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము, నీవు సమీపంగా ఉన్నావని. దేనికంటే చెప్పండి? దేవుడు అనేవాడు ఎక్కడో ఆకాశంలో ఉండేవాడు కాదు. దేవుడు అనేవాడంటే ఎవరంటే పతనం అయిపోయినావు అనుకుంటే, నా జీవితం నాశనం అయిపోయింది అనుకుంటే, నా ప్రణాళికలు ఏమీ పనిచేయట్లేదు అనుకుంటే, నేను ఎటు అడుగేయలేకపోతున్నాను అనుకుంటే, నేను ఏమీ ఆలోచించలేకపోతున్నాను అనుకుంటే వెంటనే నీ దగ్గరకు వచ్చి నీకు అత్యంత సమీపంగా ఉండేవాడు. అందుకే దావీదు కీర్తనలో కీర్తనకారుడు, ఆసాపు కీర్తనలో కీర్తనకారుడు చెప్తా ఉంటాడు, నీవు నాకు అత్యంత సమీపంగా, నువ్వు సమీపంగా ఉన్నావని నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ఇంకెవరో సమీపంగా ఉండరు. వీళ్ళు కృతజ్ఞత కూడికి పెట్టుకున్నారు కదా, రేపు నుంచి వీళ్ళ పక్కన ఎవడూ ఉండడు. వాళ్ళు ఏం చెబుతున్నారంటే ఒక కూతురు ఒక చోట, ఇంకో కూతురు ఇంకో చోట, ఇంకెవరు సమీపంగా ఉండేది? నీకు ట్యాబ్లెట్లు ఇవ్వటానికి కూడా ఎవడు ఉండడు. కానీ దేవుడు ఎవరు అనంటే మనకు సమీపంగా ఉండేవాడు. ద్వితీయోపదేశకాండంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చిన ఒక శ్రేష్టమైన వాగ్దానం ఏంటంటే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నా చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా, ప్రార్థన చేసినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడా? ఎంత పెద్ద గొప్ప జనమైనా, ఫరో అయినా సరే, గ్రీకులైనా సరే, రోమన్స్ అయినా సరే, ఇంకెవరినైనా చెప్పుకోండి, పార్సికులే కానీ, మాదీయులే కానీ, ఏ పెద్ద రాజ్యాన్ని తీసుకున్నా వాళ్ళ దేవుడు వాళ్ళకి సమీపంగా ఉండడు. వీళ్ళు అరిసినా, బొబ్బలు పెట్టినా. నేను ఒక వ్యక్తిని గురించి చెప్తా, ఆయన పేరు ఏలియా. ఆయన ప్రార్థన చేస్తా చెప్తా ఉంటాడు, మీ దేవుడు నిద్రపోతుండేమో, మీ దేవుడికి వినపట్టలేదేమో గట్టిగా, మీ దేవుడు ఒక ప్రయాణంలో ఉన్నాడేమో. కానీ మన దేవుడిని గురించి అడిగితే ఇశ్రాయేలులకు ఇచ్చిన ఆధిక్యత ఎంత గొప్పదంటే మనకు మన దేవుడు సమీపంగా ఉన్నట్టు ఏ గొప్ప జనానికి ఏ దేవుడు సమీపంగా ఉండడు. మరొక కీర్తన 145వ కీర్తన 18వ వచనంలో మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, 145వ కీర్తన 18వ వచనం. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాడు అంటే చెప్పండి? సమీపంగా ఉన్నాడు. సో ఏథెన్స్లో అపోస్తలుడైన పౌలు బోధించినప్పుడు ఆయన అక్కడ చెప్తున్న మాటల్లో అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో చాలా మాటలు ఉన్నాయి, కానీ అన్నీ చదవటానికి టైం సరిపోదు. 26, 27 వచనాలు, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 24, 27 వచనాల్లో చివరి మాటలో రాయబడతా ఉంది, ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. మనలో ఎవ్వరికి కూడా దూరంగా ఉండేవాడు కానే కాదు. భూమి మీదకి అత్యంత సమీపంగా వచ్చిన దేవుడు, రక్షింపబడిన మన కోసం పరలోకం నుండి దిగి వచ్చిన దేవుడు, పరిశుద్ధాత్మను మనలోనే ఉంచిన దేవుడు, మనము పతనం అయిపోతే ఊరుకుంటారంటాడా? చెప్పండి. గాడ్ హ్యాజ్ ఎ గ్రేట్ ప్లాన్. ఈ మాట కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి ఈ రాత్రి.
దేవుడు తన ప్రణాళిక, శ్రేష్టమైన ప్రణాళిక నీ కొరకు రచించాడు. అది నీకు అర్థం కాదు, నీకే కాదు, ఎవరికి అర్థం కాదు. మనం ఏ ఏ మార్గాల గుండా వెళ్ళాలో, ఎన్ని రకాల వంపులు తిరగాలో, ఎన్ని గోతుల్లోకి దిగాలో, ఎన్ని కొండలెక్కాలో, ఎన్ని చోట్ల పడిపోవాలో, ఎన్ని చోట్ల నిలబెట్టాలో, ఇదంతా నీకు అర్థం కాకపోవచ్చు. కానీ దేవుడికి మాత్రము సమస్తము తెలుసు. నువ్వు పుట్టిన దగ్గర నుండి నువ్వు చచ్చిపోయేంత వరకు, నువ్వు పుట్టక ముందు తెలుసు, నువ్వు చనిపోయిన తర్వాత ఏమైపోతావో కూడా దేవుడికి తెలుసు. గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్. దేవుడు నీ పట్ల చాలా ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఒకవేళ నువ్వు శూన్యంగా ఉన్నా, ఒకవేళ నువ్వు నిరాకారంగా ఉన్నా, ఒకవేళ నువ్వు చీకటిగా ఉన్నా, ఒకవేళ నువ్వు పతనం అయిపోయినా భయపడాల్సిన అవసరం లేదు. శూన్యంగా ఉన్న నేను దేవుడు తన ఆత్మతో నింపగలిగిన వాడు. కొత్త నిబంధనలో చాలా ఉన్నాయి, కృపావరములతో నింపగలిగిన వాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మనకి పిరికి తలిమిన ఆత్మనివ్వలేదు. ఏ ఆత్మనిచ్చాడంటే మనకు ధైర్యమును, మనోనిగ్రహమును ఇవ్వగలిగిన, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వగలిగిన ఆత్మనిచ్చాడు. మనకి పిరికితనం కలిగిన ఆత్మనేమి ఇవ్వలేదు. ఒకవేళ నీ జీవితం ఎక్కడ షేపు లేకుండా ఉందా, ఎలాంటి ఫామ్ నీకు కనిపించట్లేదా, ఎలాంటి రూపం నీకు కనిపించట్లేదా, గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్. దేవుడు చాలా అద్భుతమైన ఆయన ప్రణాళిక మన పట్ల ఉంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో జాగ్రత్తగా ఆలోచన చేయండి. మొదటి వచనానికి రెండో వచనానికి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. దేవుడు మనల్ని సృష్టించిన సృష్టిలో, ఆయన ప్రణాళికలో, తర్వాత మనం భూమి మీదకి వచ్చిన తర్వాత చాలా గ్యాప్ ఉంది. ఆయన ప్రణాళికను బట్టి మనం ప్రభులాగా, ప్రభు కొరకు మనం బ్రతకపోయినా, కానీ ఈ గ్యాప్ అంతటిని తొలగించేసి దేవుడే మరలా మన కొరకు సిలువ ఎక్కి మనల్ని ఆయన స్వరక్తమిచ్చి సంపాదించి మనల్ని ఒక రాజ్యంగా ప్రభు కొరకు నిర్మించాడు. దేని కొరకు భయపడాల్సిన అవసరం లేదు. నీ పిల్లల కొరకు, నీ బిడ్డల కొరకు, నీ జీవితం కొరకు, నీ హెల్త్ కొరకు, దేని కొరకు నువ్వు భయపడాల్సిన అవసరం లేనే లేదు. ఈ రాత్రి చాలా స్ట్రాంగ్గా మీకు జ్ఞాపకం చేస్తున్నా, దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను నీ కొరకు కలిగి ఉన్నాడు. నీ జీవితం నిరాకారంగా ఉన్నా, నీ జీవితం శూన్యంగా ఉన్నా, నీ జీవితం చీకటిగా ఉన్నా, నీ జీవితం పతనం అయిపోయినా, దేవుడు నిరాకారంగా ఉన్న జీవితాన్ని మంచి ఆకారాన్ని ఇవ్వగలిగిన వాడు. శూన్యంగా ఉన్న నీ జీవితాన్ని అనేకమైన వాటితో నింపగలిగిన వాడు. మూడవది, చీకటిగా ఉన్న నీ జీవితాన్ని వెలుగుమయం చేయగలిగిన వాడు. నాలుగవది, పతనమైపోయిన నీ జీవితాన్ని ఆయన నీకు చాలా సమీపంగా ఉండి నిన్ను సరిచేయగలిగిన వాడు. ఆయన కన్నా మించిన గొప్ప దేవుడు ఈ భూమి మీద మనకు ఎవరు లేనేలేరు.